నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొన్నటి రోజున గంభీరావుపేట మండలంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఈదురుగాలు భారీ వర్షం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం గంభీరావుపేట మండలంలో నమోదు కావడం జరిగింది. మరి ఆ రోజు చాలా మండలంలోని దాదాపు 5-6 గ్రామాల్లో తీరని లోటు నష్టం జరిగింది. మరి గృహాలు కొంతమంది మన రేకులు గాలి దుమారానికి లేచిపోవడం కానీ కొంతమంది నిరాశ్రులు కావడం జరిగింది. మరి మా నాయకుడు, మా ముద్దుబిడ్డ సిరిసిల్ల నియోజక ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ అన్న దృష్టికి స్థానిక నాయకులు, ముఖ్యంగా మా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగిస్వామి గారు, ఇతర నాయకులందరూ కూడా మా నాయకుడు మహేందర్ అన్న దృష్టికి తీసుకుని వెళ్ళగానే స్పందించినటువంటి ఆయన వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించి నిన్న దాదాపు 6 గంటల పాటు అన్ని గ్రామాల్లో కలియ తిరిగి నష్టపోయినటువంటి బాధితులందరూ కూడా అండగా నిలవడానికి ఆయన కలెక్టర్ గారితో అదేవిధంగా స్థానిక అధికారులతోటి సంప్రదించి వెంటనే తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి 4,000 రూపాయల నగదును అదేవిధంగా 25 కిలోల బియ్యాన్ని ఇచ్చేయడం జరిగింది. ఆయన కూడా వ్యక్తిగతంగా కూడా చాలామందికి సహకారాన్ని అందించడం జరిగింది. మరి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకంలో ఆయనకి గెలుపు అవకాశం రానప్పటికీ కూడా ఈ సిరిసిల్ల నియోజక ప్రజల అభివృద్ధి లక్ష్యంగా వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలనంటే మా కేకే మహేందర్ రెడ్డి అన్నలాగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఎందుకంటే వెళ్ళిపోవడంతో సంబంధం లేకుండా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ నేనున్నాను మీ అందరికీ అనేటువంటిది మనోధైర్యాన్ని కల్పించినటువంటి మా నాయకునికి మా మండల ప్రజల పక్షాన వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటాను. ప్రతి నియోజకంలో ఇటువంటి నాయకులు ఉంటే ప్రజల ఎటువంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారు. మరి నిన్నటి రోజున వారు కలియ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్ని శాఖల అధికారులను వెంబడబెట్టుకొని అన్ని శాఖల అధికారులకు మరి వారు సమన్వయం చేస్తూ ప్రజల యొక్క సమస్యలను వారు పరిష్కారం చూపడం జరిగింది. మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గడిచిన 20 సంవత్సరాల నుంచి ఈ నియోజక ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు మరి ఆనాడు ఓడిపోతున్నా అనేటువంటి సందర్భంలో ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వారానికి 2 రోజులు నేను నియోజకానికి పరిమితమైతే నియోజక సమస్యలపైన మాట్లాడతా, నియోజకానికి ఆ అభివృద్ధి విషయంలో తీసుకెళ్తా అన్నటువంటి నాయకుడు గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పత్తకు లేకుండా పోయిండు. బహుశా వారి ఆచూకీ ఎవరైనా తెలిస్తే, మాకు జాడ తెలిస్తే మాకు చెప్పాల్సిందిగా మేము ఇవాళ విమర్శిస్తూ ఉన్నాం. కేటీఆర్ గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రజలను అమాయక మాటలు చెప్పి కళ్ళబొలి హామీలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ నియోజకం నుంచి ఎన్నుకోబడినటువంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకునటువంటి నువ్వు మరి ఎందుకు మొన్న జరిగినటువంటి నష్టానికి ఈదురుగాళ్లకు నష్టపోయినటువంటి ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయినావు, ఎందుకు నువ్వు వాళ్ళకు అండగా నిలబడతా అని ధైర్యం ఇవ్వలేకపోయినావు? ఈరోజు నువ్వు గంభీరావుపేట మండల ప్రజలకు బాధితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రానున్నటి రోజుల నువ్వు ఈ విధంగానే నాకేమున్నది హైదరాబాద్కి వస్తా, నా టీఆర్ఎస్ నాయకులకు సంవత్సరానికి వచ్చి కలిసిపోతా అంటే ఈ గంభీరావుపేట మండల ప్రజలు, సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలు నిన్ను బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్నటి రోజుల మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారిని భుజాన వేసుకొని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మహేందర్ అన్న గెలిపించుకునే ఆలోచనలో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలి, కానీ కేవలం నాయకుడిగా ఉంటా అంటే ఖచ్చితంగా నడవదనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే నువ్వు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం నువ్వు పరామర్శించగా రాకపోవడం కూడా శోచనీయమని తెలియజేసుకుంటూ ఈ బీఆర్ఎస్ నాయకులు మీరందరూ కూడా ఒక్కసారి సిగ్గు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మీ నాయకుడు కనీసం మాట్లాడేంత టైం కూడా లేదా. మరి నిన్ననే నువ్వు ఇక్కడ సిరిసిల్ల నియోజకానికి వచ్చి సిరిసిల్ల హెడ్ క్వార్టర్కి వచ్చి నీ పార్టీ కార్యక్రమాలు, నీ పార్టీ నాయకులు ముఖ్యమైన తప్ప ఈ ప్రజల యొక్క బాగోలు నీకు పట్టింపు లేదా అని ఇవాళ విమర్శిస్తా ఉన్నాం. మరి రానున్నటి రోజుల ఖచ్చితంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఆది సెన్నన్న గారి ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఏ కన్నిటిని తుడిచడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేమందరం కూడా మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నిన్ననే నేను నిరాశ్రయులైనటువంటి చాలామంది ఎవరైతే ఇల్లు కూలిపోయిందో వాళ్ళకు వెంటనే మహేందర్ అన్న ఇంద్రమ ఇల్లు ఇప్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ
ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క బాగోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తున్న లోపల వారని మా మహేంద్రనకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ కేటీఆర్ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని మరి వెంటనే బాధ్యతలు పరామర్శించి వారికి ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి నిన్న ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎవరో 25 కిలోల బియ్యం ఇస్తే 25,000 రూపాయలు ఇచ్చిరనేటువంటి అది ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. దాన్ని సరిచేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి సహకారాన్ని ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.